హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు అయితే నా డే వ్లాగ్లో ముందైతే పల్లీ చట్నీ చేశానండి. ఇలాగ స్టవ్ పై గిన్నె పెట్టుకుని అందులో కొన్ని పల్లీలు వేసుకున్నానండి. వాటిని ముందు ఆయిల్ వేయకుండా 2 మినిట్స్ బాగా వేపుకున్నానండి. ఇలా చేస్తే ఆయిల్ తక్కువ పడుతుంది, చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో ఏంటంటే 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇదైతే కొంచెం కారం తక్కువగా చిన్నపిల్లలు కూడా తినేలా ఉంటుందండి. ఇందులో అయితే కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా వేపానండి. పిల్లలు మామూలుగా అయితే కరివేపాకు పెడితే తీసి పడేస్తారు కదండి. ఇలాగైతే చట్నీలు వేస్తే పిల్లలకి కరివేపాకు చాలా మంచిదండి. చట్నీలు వేస్తే మిక్స్ చేసేస్తాను తెలియదండి. అప్పుడు ఇలాగైతే బాగా వేసుకున్నానండి. 2 మినిట్స్ బాగా వేసుకుని దీన్ని అయితే ఫైన్ పేస్ట్ చేసుకున్నానండి. ఇందులో అయితే 1/4 టీ స్పూన్ ఉప్పు వేసానండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసానండి. 3 వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకున్నానండి. చట్నీ అయితే ఇడ్లీలోకైనా బాగుంటుందండి, దోశల్లోకైనా బాగుంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నేనే తీసి నేనే పెట్టడం వల్ల వీడియో అయితే కొంచెం అటు ఇటు అవుతుందండి. నేనైతే కొత్తగా ట్రైపాడ్ తీసుకుంటానండి. నేనైతే కొత్తగా లాంచ్ చేశాను కదండి నా యూట్యూబ్ ఛానల్ అయితే. ఇప్పుడు అన్నీ తెలుసుకుంటున్నానండి. ఇప్పుడైతే ఈ చట్నీని తాలింపు వేసుకున్నామండి. ముందుగా ఇందాక వేరుశనగ గుళ్ళు వేసిన పైన ఉంది కదండి, అందులో అయితే ఒక 1/2 టీ స్పూన్ నూనె వేసుకుని అందులో కొంచెం ఒక 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, ఒక్క ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు వేసి ఇలా అయితే తాలింపు పెట్టాను. ఈ పల్లీ చట్నీ అయితే తాలింపు వేసుకుంటేనే బాగుంటుందండి. మామూలుగా ఉన్న తినేయచ్చు, కానీ ఇలా తాలింపు వేసుకుంటే హోటల్ టేస్ట్ వస్తుందండి. ఇది ఇడ్లీలోకైనా దోశల్లోకైనా చాలా బాగుంటుందండి. ఇంకొన్ని చట్నీ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న అయితే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. పొద్దున్నే మా చిన్నబ్బాయి కోసం వంట చేస్తున్నాను కదా ఫ్రెండ్స్, చాలా హడావుడిగా ఉంటుంది. మీరు నా వీడియోస్ అయితే చూసి లైక్ చేస్తే నేను ఫుల్ వీడియో అయితే పెడతానండి. ఇదిగోండి మా అబ్బాయికి అయితే చిన్న లంచ్ బాక్స్ ఇలా రెడీ చేశానండి. కర్రీ ఎలా వండిని చూపిస్తాను చూడండి. ముందైతే 2 కోడిగుడ్లని ఉడకబెట్టుకుని బాగా వేపుకుని పక్కన పెట్టుకున్నానండి. ముందైతే ఇలా గుడ్లు పెట్టుకుంటే పొద్దున్నే క్యారేజీకి త్వరగా అయిపోతుందండి. ఇప్పుడైతే ములక్కాడ టమాటా కర్రీ అయితే వండుతాను చూడండి. ముందుగా అయితే 2 ఉల్లిపాయలు, ఒక ములక్కాడ, 2 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు అయితే తీసుకున్నానండి. ఉల్లిపాయలను అయితే సన్నగా ఇలా కట్ చేసుకున్నానండి. చేతితో అయితే నేను సన్నగా కట్ చేయలేను కదండి. ఉల్లిపాయలు చేసుకుని కట్ ఉంటుంది కానీ దాంట్లో వేసి కట్ చేసుకున్నానండి. ఇప్పుడైతే కుక్కర్లో ఉంటానండి. ములక్కాడ కూర అయితే కుక్కర్లో వండుకుంటే త్వరగా అయిపోతుంది. అలాగే ములక్కాడ కూడా బాగా ఉడుకుందండి. ఇప్పుడైతే చిన్న కుక్కర్ పెట్టుకుని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఇందాక మనం 2 ఉల్లిపాయలని సన్నగా చాప్ చేసుకున్నాం కదండి, ఆ ఉల్లిపాయలు వేసుకుని అయితే ఆ 2 పచ్చిమిరపకాయలు అయితే బాగా వేసుకున్నానండి. ఇలా ఉల్లిపాయల్లోనే ఒక 1/4 టీ స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటానండి. నేనైతే కూరల్లో కల్లుప్పు వాడతానండి. కల్లుప్పు వాడితే కూర అయితే టేస్ట్ బాగుంటుందండి సాల్ట్ కంటే. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత వెంటనే ములక్కాడ ముక్కలు వేసేసుకోవచ్చండి. 2 కలిపి మగ్గితే ములక్కాడ ఇంకా టేస్టీగా ఉంటుందండి, సాఫ్ట్గా అయితే. ఇదిగోండి ఇలాగైతే ములక్కాడ ముక్కలు కూడా వేసాక ప్లేట్ మీద పెట్టుకుని ఒక 5 మినిట్స్ అయితే బాగా చిన్న మంట పెట్టి బాగా వేసుకున్నానండి. ఇదిగోండి బాగా వేసుకుని చూసారు ములక్కాడలు. ఇప్పుడు ఇందులో అయితే తరిగిన 2 టమాటాలు కూడా వేసేసానండి. వేసి బాగా కలిపాను. మళ్ళీ మొత్తం కాసేపు తీసానండి. ఇప్పుడైతే ఒక ఫుల్ స్పూన్ కారం వేస్తున్నానండి. నేను ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసానండి. అది మిక్స్ ఉంటుంది. ఆ పసుపు కూడా వేసి బాగా వేపుకుని పసుపు కారం వేసి బాగా వేసుకుని మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఇవ్వండి ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నానండి. కుక్కర్లో ఉంటున్నాం కదా, నీళ్ళు అయితే తక్కువే పడతాయండి. కూర కూడా చాలా త్వరగా అయిపోతుందండి. పిల్లలకి బాక్స్ పెట్టే వాళ్ళకైతే ఈ కర్రీ చాలా ఈజీగా ఉంటుందండి, త్వరగా కూడా అయిపోతుందండి. ఇప్పుడైతే కొంచెం ఉప్పు చూసుకుంటున్నానండి. నాకైతే ఉప్పు సరిపోయిందండి. ఎవరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకుంటాం కదండి ఉప్పు, మీరు కూడా చూసుకుని వేసుకోండి. ఇదిగోండి ఇప్పుడైతే 1/2 లీటర్ ఒక 1/4 గ్లాస్ నీళ్ళు పోసాం కదండి. కుక్కర్ మూత అయితే పెట్టేస్తున్నాను చూడండి. 2 విజిల్స్ అయితే రాణించుకోవాలండి లో టు మీడియం ఫ్లేమ్లో. ఇదిగోండి విజిల్స్ అయితే వచ్చేసినాయండి. ఈ కుక్కర్ ఉంది కదండి, కుక్కర్ స్టోరేజ్ చాలా ఉందండి. నేను ఒకసారి చెప్తాను మీకు. ఈసారి బాగా చిన్ని కుక్కర్ అండి, ఇది ప్రెస్టేజ్ వాళ్ళది, కానీ చాలా బాగుంటుందండి. ఇది స్టీల్ కుక్కర్ అండి. ఇవ్వండి గ్లాసెస్ వచ్చేసినాయి.
డస్ట్ అంతా పోయిందండి. ఇప్పుడైతే విజిల్ తీసేసి ముందు కుక్కర్ మూత తీసేటప్పుడు ఎప్పుడు ముందు విజిల్ తీసేసి తర్వాత మూత తీయాలండి. విజిల్ ఉండగా మూత అయితే ఎప్పుడు తీయకూడదండి. విజిల్ తీసేసాక అప్పుడు మూత తీసి తరగొస్తుంది. ఇప్పుడైతే మూత తీసినాక ఇందాక మనం వేసుకున్న గుడ్లు ఉన్నాయి కదండి, ఆ గుడ్లు రెండు ఇందులో వేసేసి మళ్ళీ బాగా కలపకూడదండి, గుడ్లు విడిపోతాయి. ఒక్కసారి ఇలా కదిపి మళ్ళీ 2 మినిట్స్ ఇలా మూత పెట్టి తీస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. పిల్లలకు బాగా నచ్చుతుందండి కర్రీ. కర్రీ అయితే తయారైపోయింది. నేను ఇప్పుడైతే దీన్ని లంచ్ బాక్స్లో పెట్టేస్తున్నాను. ఇదిగోండి లంచ్ బాక్స్ అయితే రెడీ. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపు కలుద్దాం.